హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ నవీన్, ఈఎన్టీ కన్సల్టెంట్. సో ఈరోజు మనం సడన్ హియరింగ్ లాస్ గురించి మాట్లాడుకుందాం. సో కొంతమంది పేషెంట్స్ ఒక డాక్టర్ గారు ఈరోజు మార్నింగ్ లేవంగానే సడన్ గా నా ఇయర్ అంతా బ్లాక్ అయిపోయింది, చెవులో గుయ్ అనే సౌండ్స్ వస్తున్నాయి, కొద్దిగా చక్కెర వచ్చినట్టు ఉంది అని వస్తుంటారు అనమాట. సో అప్పుడప్పుడు మనకి ఏమైపోతుందంటే ఈ చెవులో ఉన్న నరము దెబ్బతిని ఆ చెవుది వినికిడి కంప్లీట్ గా పోతుందన్నమాట. సో దాన్ని సడన్ హియరింగ్ లాస్ అని అంటాము. సో యూజువల్ గా మనకు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్ వచ్చినప్పుడు ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్, షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇట్లా సడన్‌గా హియరింగ్ పోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ లౌడ్ నాయిస్ ఎక్స్‌పోజర్ ఉన్నా కూడా మనకు ఈ సడన్ హియరింగ్ లాస్ ఉంటుందన్నమాట. సో అలాగ ఉన్నప్పుడు ఏంటంటే ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అవుతే దానికి ఒక హియరింగ్ టెస్ట్ చేస్తాము. అందులో ఏమన్నా నర్వ్ డ్యామేజ్ ఉంది అంటే మటుకు వితిన్ 2-3 డేస్ లోపల మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇంట్రా టింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అని అంటాము. అంటే మనము బాడీలోకి ఇవ్వము, డైరెక్ట్‌గా చెవు లోపలే ఇయర్ డ్రమ్ వెనకల ఈ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. అట్లా 4 డోసెస్ ఇస్తాం. సో వెంటనే ఐడెంటిఫై చేసి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వగలిగితే మళ్ళీ మనకు పోయిన వినికిడి 90% వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనే సడన్‌గా హియరింగ్ లాస్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒక ఈఎన్టీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి హియరింగ్ టెస్ట్ చేయించుకొని, మనకు నర్వ్ డ్యామేజ్ ఉందంటే మటుకు ఇమ్మీడియేట్‌గా ఈ ఇంజెక్షన్ ఇస్తే మనకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ 90-95% ఉంటుంది. ఒకవేళ లేట్ అయిందనుకోండి, అప్పుడు ఇంప్రూవ్‌మెంట్ ఛాన్సెస్ మనకు అంత ఉండవన్నమాట. ఓన్లీ 20-30% ఛాన్సెసే ఉంటాయి.